ఆఫ్ అడోబ్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో అడోబ్ ఆర్కిటెక్చర్ డీటెయిల్ చూద్దాం. ఇది జస్ట్ చూడండి, దానిపైన నేను ఫీచర్స్ అన్ని చెప్తాను. ఫస్ట్ వచ్చి ఫాల్ట్ టాలరెన్స్. యాక్చువల్ మనకి ఎట్లుంటుందంటే మాస్టర్ నోట్స్ ఉంటాయి, కింద అన్ని స్లేవ్ నోట్స్ ఉంటాయి. ఓకే, ఇది ఏంటంటే ఏవైతే నోట్స్ ఉన్నాయి మనం మాట్లాడుకుంటామో ఈ నోట్స్ అన్ని హార్డ్వేర్ అని చెప్పొచ్చు. ఓకే, ఏం జరిగినా ఈ నోట్స్ పైన జరుగుతుంది అడోబ్లో. సో ఇఫ్ వన్ నోట్ దెన్ ద ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ ఏమవుతుందంటే బేసిక్గా ఈ అడోబ్ రాకముందు ట్రెడిషనల్ సిస్టమ్స్లో ఏమవుతుంది, ఒక నోట్లో ఉన్న డేటా వెళ్ళిపోయినాకో ఏ మొత్తం డేటా అంతా వెళ్ళిపోతుంది. సో మళ్ళీ ఇది కష్టం. ఈ అడోబ్ ఏం చేసింది, ఒక్క డేటాని ఒక్క ఇన్ఫర్మేషన్ని 3 కాపీస్ చేసింది. ఈచ్ ఫైల్ని 3 కాపీస్ చేస్తుంది. అంటే డయాగ్రామ్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ 1 2 3 4 5 6 7 ఉన్నాయి ఫైల్స్. సో ఇప్పుడు 2 అనే ఫైల్ని 3 కాపీస్ చేసింది. నోడ్ ఏలో ఒక కాపీ, నోడ్ బిలో ఒక కాపీ, నోడ్ డీలో ఒక కాపీ. సో ఈచ్ ఫైల్ని 3 కాపీస్ చేసినప్పుడు ఇప్పుడు నోడ్ ఏలో ఉన్న కాపీ 2 అనేది వెళ్ళిపోయినా మనము నోడ్ బి నుంచి నోడ్ డి నుంచి రిట్రీవల్ చేసుకోవచ్చు. సో మనం ఒక కాపీ ఫెయిల్ అయిపోయినా కూడా వేరే దానికి ఈజీగా జంప్ అవ్వచ్చు. ఇది 3 కాపీస్ అనేది డిఫాల్ట్ నెంబర్ అనమాట, మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఇంకో విషయం, రెప్లికేషన్ ఉంటుంది, డూప్లికేషన్ ఉంటుంది. రెప్లికేషన్ అంటే ఏంటిదంటే ఈ ఒక్క కాపీ ఉంది, ఒక కాపీ ఏ ఉంది, కాపీ బి ఉంది. సో ఈ కాపీ ఏలో చేంజెస్ చేస్తే కాపీ బిలో ఆటోమేటిక్గా చేంజెస్ అయిపోతాయి. దాన్ని ఏమంటారు, రెప్లికేషన్ అంటారు. డూప్లికేషన్ అంటే ఏంటిది, కాపీ ఏలో చేంజెస్ చేసినా కూడా కాపీ బిలో ఏం చేంజెస్ కావన్నమాట, దాన్ని డూప్లికేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇది నేను చెప్పే అడోబ్లో ఏమవుతుందంటే రెప్లికేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు 3 కాపీస్ చేసినాం కదా డిఫాల్ట్గా, ఈ 3 కాపీస్ ఇప్పుడు నేను నోడ్ ఏలో ఉన్న కాపీలో కొన్ని చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా నోడ్ బిలో నోడ్ డీలో ఉన్న కాపీలో ఆటోమేటిక్గా చేంజెస్ అయిపోతాయి అంటారు. దాన్ని రెప్లికేషన్ అనమాట. సో ఈ ఫాల్ట్ టాలరెన్స్ అంటే అర్థమైంది కదా, ఒక కాపీ ఫెయిల్ అయినా మన దగ్గర మిగతా కాపీస్ ఉంటాయి కాబట్టి వీ కెన్ జంప్ టు అదర్ కాపీస్. దట్స్ ద బెస్ట్ నీట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. రెప్లికేషన్ చేస్తారని రాయండి, అంటే ఒక కాపీలో మనం చేంజ్ చేస్తే ఆటోమేటిక్ వేరే కాపీస్లో కూడా చేంజ్ అవుతాయని మాట్లాడాలి. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి హై స్కేలబిలిటీ. స్లేవ్ నోట్స్ ఆర్ హైలీ స్కేలబుల్, వీ కెన్ ఎక్స్టెండ్ దెమ్ హైలీ స్కేలబుల్ 1000 నోట్స్. అంటే ఇప్పుడు ఇవన్నీ స్లేవ్ నోట్స్ అనమాట. మనం డేటా అనేది ప్రాసెస్ కానీ మేనేజ్ కానీ చేస్తాం. సో ఏం చేస్తాయి, ఇది ఎంత డేటాను నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డేటా నోట్స్ ఉన్నాయి కదా, ఈ డేటా నోట్స్ నువ్వు ఒక 1000 నోట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో నోట్స్ పెరిగిన ఒకటి స్టోరేజ్ కూడా పెడుతుంది. సో స్కేలబిలిటీ ఫీచర్ వ్యాస్ట్గా ఉంది, నువ్వు ఎన్ని నోట్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. స్టోరేజ్ గురించి నువ్వు వాడవలసిన అవసరం లేదు. సో హై స్కేలబిలిటీ ఉంది. ఇంకా ఈజీ ప్రోగ్రామింగ్, జస్ట్ నువ్వు సింపుల్ లాజిక్ జావాలో రాస్తే సరిపోతుంది. మిగతా అంటే బ్యాక్ ఎండ్ అదే చూసుకుంటుంది, అడోబే అంటే చూసుకుంటుంది. బ్యాక్ ఎండ్లో అది ఇట్లా చేయాలి అంతా నువ్వు చూసుకోవాల్సిన, యూ హ్యావ్ టు డోంట్ కేర్ అబౌట్ ఎనీ, జస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఏ సింపుల్ లాజిక్ ఇన్ జావా, రాస్తే సరిపోతుంది. ఇంకా మీద అంటే అది చూసుకోవాలి. అర్థమైన సింపుల్ ఫీచర్స్. ఫస్ట్ది ఫాల్ట్ ఒక కాపీలో ఏ ఫెయిల్ అయినా వీ కెన్ జంప్ టు అనదర్ కాపీ. సో ఫాల్ట్ అండ్ టాలరెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటిది, హై స్కేలబిలిటీ ఉంది. ఎన్ని నోట్స్ అయినా మనం పెంచుకోవచ్చు, ఎక్స్టెండ్ కావచ్చు. ఈజీ ప్రోగ్రామింగ్ ఉంది, జావాలో కోడ్ రాస్తే సరిపోతుంది, రెస్ట్ అదే చూసుకుంటుంది, అడోబే చూసుకుంటుంది. ఇంకా యూజ్ అండ్ ఫ్లెక్సిబుల్ స్టోరేజ్. మనం ఏం మాట్లాడుకున్నాం ఇక్కడ స్కేలబిలిటీ ఫ్యూచర్లో, ఎన్ని నోట్స్ అన్నా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని మాట్లాడినాం. సో ఎంత నోట్స్ అయినా నువ్వు ఎక్స్టెండ్ చేసుకుంటావు అంటే స్టోరేజ్ స్పేస్ కూడా ఎంతైనా ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అవుతుంది ప్రొఫెషనల్గా. సో డేటా అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇట్ మే బీ స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా సింపుల్గా స్టోర్ చేయొచ్చు. ఇంకా నువ్వు స్టోర్ చేసే ముందు డేటాని ప్రీ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఏ డేటా ఇన్ అడోబ్, యూ నీడ్ టు బి ప్రీ ప్రాసెస్ ఆఫ్ డేటా. అదన్నమాట. కొన్నిటికి ఏం చేస్తాయంటే కొన్ని ప్రీ ప్రాసెస్ చేసే డేటాను స్టోర్ చేయాలి, కానీ ఇలా అంటే అవసరం లేదు. స్ట్రక్చర్ అయినా సరే, అన్స్ట్రక్చర్ అయినా సరే డేటాను ప్రీ ప్రాసెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇంత మంచి ఫీచర్స్, అందుకే హ్యూజ్ స్టోరేజ్ మనం చేసుకోవాల్సిన. ఇంకా ఫ్లెక్సిబుల్ ఉంది. అర్థమైంది ఎన్ని ఫ్లెక్సిబుల్ అన్నాను, యూ కెన్ స్టోర్ స్ట్రక్చర్ అండ్ అన్స్ట్రక్చర్ అండ్ నో నీడ్ టు ప్రీ ప్రాసెస్ ద డేటా బిఫోర్ ద స్టోరింగ్. అందుకే యూజ్ అండ్ ఫ్లెక్సిబుల్ అన్నాడు. ఇంకా లో కాస్ట్ అనమాట. అడోబ్ అనేది ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. అంటే ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ ఫ్రీ టు యూజ్. అది ఎట్లా డిజైన్ ఏంటంటే కొంచెం చిన్న వాటితోనే మంచి ఎఫిషియెంట్ వర్క్ ఇచ్చేటట్టు డిజైన్ చేసిండ్రు. దాని కోసం అది ఓపెన్ సోర్స్ చేసేది. అంటే నువ్వైనా ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ఈజీగా యూజ్ చేయొచ్చు, ఫ్రీ టు యూజ్. అంటే ఇవే ఫీచర్స్ ఆఫ్ అడోబ్. సింపుల్గా ఉన్నాయి కదా 5. ఫస్ట్ది సింపుల్, ఫాల్ట్ టాలరెన్స్. అంటే మనం 3 అనేది డిఫాల్ట్ నెంబరు, ఆ నెంబరు చేంజ్ చేసుకోవచ్చు. ప్రతి ఫైలు 3 కాపీస్ అయితే, సో ఒక కాపీ ఫెయిల్ అయినా ఈజీగా మనము వేరే కాపీకి జంప్ కావచ్చు.
ఇంకా ఇక్కడ రిప్లికేషన్ ఉంటుంది అడోప్లో, అంటే ఒక కాపీలో చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా వేరే కాపీలో కూడా చేంజ్ అవుతుంది. తర్వాత ఏమైంది, స్కేలబిలిటీ ఫీచర్ ఉంది. 1000 ఆఫ్ నోట్స్ నువ్వు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్ ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. బ్యాక్ ఎండ్లో అంటే అడోబ్ వేసుకుంటుంది. ఇంకా లో కాస్ట్, ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్, ఇది ఫ్రీ టు యూస్. ఇంకేముంది, యూజ్ అండ్ ఫ్లెక్సిబుల్, ఎంత డేటా అయినా నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లెక్సిబుల్ ఉంది, అంటే నువ్వు డేటాని స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా డేటా స్టోర్ చేసే ముందు నువ్వు దాన్ని ప్రీ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఫీచర్స్ ఆఫ్ అడోబ్. నెక్స్ట్ వీడియోలో అడోబ్ ఆర్కిటెక్చర్, లెండి వీడియో కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 చేసినాం. సో ఫస్ట్ అడోబ్ ఆర్కిటెక్చర్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అడోబ్, ఇంతకుముందు వీడియోలో అడోబ్ ఇంట్రడక్షన్ చూసినాం, అడోబ్ అంటే ఏంటిది, తర్వాత అడోబ్ ఉన్న ఫీచర్స్ ఏంటి. నెక్స్ట్ వీడియోలో గో విత్ అడోబ్ ఆర్కిటెక్చర్.